everyone, welcome back to GPR recipes. రెగ్యులర్గా మనం బ్రేక్ఫాస్ట్లోకి చాలా వెరైటీస్లో చట్నీస్ అనేది ప్రిపేర్ చేసుకుంటామండి. అలాగే వాటికి కాంబినేషన్గా ఇడ్లీ, దోశ, ఉప్మా ఇలా చాలా వెరైటీస్లో మనం బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకున్నప్పుడు వాటికి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఉండాలంటే దానికి మనం చట్నీస్ని ప్రిఫర్ చేస్తాము. ఇలా చట్నీస్ని ప్రిఫర్ చేసేటప్పుడు మనం ఎక్కువగా పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ ఇలా చాలా వెరైటీస్లో చట్నీస్ని ప్రిపేర్ చేసుకుంటాం కదండి. కానీ వాటికి కొంచెం డిఫరెంట్గా ఆనియన్ చట్నీని ప్రిపేర్ చేసి చూడండి, డెఫినెట్గా నచ్చుతుంది. అలాగే ఈ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూసే ముందర మీరు ఇంకా నా ఛానల్ కొత్తగా వాచ్ చేస్తున్నా, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి జీపీఆర్ రెసిపీస్ని. అలాగే బెల్ ఐకాన్ని కూడా మర్చిపోకుండా హిట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. చూడండి, ఆనియన్ చట్నీ అనేది చాలా కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. ప్రతి ఒక్క బ్రేక్ఫాస్ట్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆనియన్ చట్నీ అండి. చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే చాలా సింపుల్ ప్రాసెస్. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే మనకి సరిపోతుంది. చాలా టేస్టీగా, సింపుల్గా, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అదెలా అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. దీనికోసం నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా మీడియం సైజులో కట్ చేసుకున్నాను. అలాగే కొంచెం లెమన్ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. అలాగే మీ స్పైసీనెస్కి తగినంత ఎండుమిర్చిని యూస్ చేసినాను. ఇందులో ఎలాంటి పల్లీలు కానీ, అలాగే పుట్నాల పప్పు, పచ్చిమిర్చి ఇలాంటివి ఏమి యూస్ చేయట్లేదు. చూసారు కదా, ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్ అండ్ రెడ్ చిల్లీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని రోస్ట్ చేసుకోవాలి. దీనికోసం ముందుగా కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేస్తున్నాను. అందులో మనం తీసుకున్నటువంటి ఎండుమిర్చిని యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ పీసెస్ని కూడా యాడ్ చేసేసినాను. ఇవన్నీ కాస్త బాగా మగ్గాలండి. మగ్గిన తర్వాత మనకి చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఆనియన్స్ని యాడ్ చేసుకొని మొత్తం ఈవెన్గా మిక్స్ చేసుకొని ఒక 2 to 5 మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో మన స్పైసీనెస్కి తగినంత, అలాగే పుల్లదనానికి తగినంత చింతపండుని తీసుకున్నాం కదా, లెమన్ సైజ్ అంత చింతపండు. ఈ చింతపండుని కూడా వేసి మగ్గనిచ్చుకోవాలి. ఈ ప్రాసెస్కి మనకి ఒక 10 మినిట్స్ వరకు టైం పడుతుంది. ఇప్పుడు అందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసేసి లిడ్ క్లోజ్ చేసేసాను. ఇవి మనకు ఒక 10 మినిట్స్ వరకు టైం పడుతుంది రోస్ట్ అవ్వడానికి. చూసారు కదండి, ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. మళ్ళీ ఒకసారి ఈవెన్గా మిక్స్ చేసుకొని మనకి ఆనియన్స్ అనేవి ఇంకా కాస్త బాగా మగ్గే వరకు, రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా రోస్ట్ అయిపోయిన తర్వాత ఇవి చల్లారడానికి మనకి ఒక 5 to 10 మినిట్స్ పడుతుంది. చల్లారిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూల్ డౌన్ అయ్యేలోపు ఆనియన్ వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఆనియన్ అనేది మనకి చాలా హెల్ప్ అవుతుంది. అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆనియన్ అనేది రెగ్యులర్గా ఆనియన్ని తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ లెవెల్ అనేది తగ్గుతుంది. కొలెస్ట్రాల్ని రెడ్యూస్ చేస్తుంది ఆనియన్. సో రెగ్యులర్గా మన డైట్లో ఆనియన్ ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఆనియన్ని రెగ్యులర్గా మన డైట్లో తీసుకోవడం వల్ల యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ని ఇంక్రీజ్ చేస్తుంది. బోన్ డెన్సిటీని కూడా ఇంక్రీజ్ చేస్తుందండి ఆనియన్ అనేది. సో ఆనియన్ వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా మోర్ హెల్త్ బెనిఫిట్స్ కోసం ఐ బటన్ కానీ లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ని మెన్షన్ చేస్తాను. అక్కడ మీరు వాచ్ చేయొచ్చు ఆనియన్ వల్ల మనకి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయనేసి. మనం రెగ్యులర్గా 1 కప్ చాప్డ్ ఆనియన్స్ తీసుకోవడం వల్ల ఈ 1 కప్ చాప్డ్ ఆనియన్స్లో మనకి 64 క్యాలరీస్ అనేది మనకి లభిస్తాయండి. అలాగే 15 గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్ లభిస్తుంది. 0 గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్, 3 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ లభిస్తుంది. ఆనియన్ 1 కప్ చాప్డ్ ఆనియన్స్లో మనకి 3 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ లభిస్తుంది. అలాగే 2 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ లభిస్తుంది. 0 గ్రామ్స్ ఆఫ్ కొలెస్ట్రాల్, అలాగే 7 గ్రామ్స్ ఆఫ్ షుగర్ అండ్ విటమిన్ సి, విటమిన్ B6 అండ్ మ్యాంగనీస్ అనేవి 10% కన్నా ఎక్కువగా లభిస్తాయి. సో చూసారు కదండి, రెగ్యులర్గా మనం తీసుకునేటటువంటి ఫుడ్లో ఆనియన్ తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయి అని. ఇంకా మోర్ హెల్త్ బెనిఫిట్స్ కోసం మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని ఫాలో అవ్వచ్చు. అక్కడ మీకు వీడియోలో ఇంకా ఎక్కువగా హెల్త్ బెనిఫిట్స్ ఎలాంటివి లభిస్తాయి అనేది నేను మెన్షన్ చేశాను. సో తప్పకుండా విజిట్ చేయండి. ఇప్పుడు మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ మొత్తం కూల్ డౌన్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మిక్సర్ జార్లో వేసి ఇలా గ్రైండ్ చేసుకున్నాను.
మరీ మెత్తగా అక్కర్లేదండి, కొంచెం ఒక కోర్స్లో మనం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక ఇప్పుడు ఈ చట్నీ కోసం మనం పోపుని రెడీ చేసుకోవాలి. దీనికోసం నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో పోపు దినుసులన్నిటిని యాడ్ చేసేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు ఇవన్నీ వేసుకొని పోపుని ప్రిపేర్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇవి రోస్ట్ అయిన తర్వాత ఇందులో కర్రీ లీవ్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాము, కరివేపాకుని. చూడండి, ఇవి రోస్ట్ అయిన తర్వాత కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని చిట్పట్లాడే వరకు ఉంచుకొని తర్వాత పోపును ఆఫ్ చేసేసుకోవాలి. ఏం చట్నీ ప్రిపేర్ చేసినా అందులో పోపుని అడిషనల్గా యాడ్ చేయడం వల్ల దాని టేస్ట్ ఇంక్రీజ్ అవుతుందండి, చాలా టేస్టీగా ప్రిపేర్ అవుతుంది. సో చూసారు కదండి, కర్రీ లీవ్స్ కూడా వేసేసాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇక పోపుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ చట్నీలో యాడ్ చేసేసుకుంటే టేస్టీ అండ్ హెల్దీ సూపర్ కాంబినేషన్, బ్రేక్ఫాస్ట్లోకి సూపర్ కాంబినేషన్ ఆనియన్ చట్నీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి. మనం రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునేటటువంటి చట్నీస్కి అన్నిటికీ క్వైట్ ఆపోజిట్ ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు. చూడండి, ఇవి ఈ కాంబినేషన్లోకి ఇడ్లీ కాంబినేషన్ కానీ దోశ కానీ ఏ కాంబినేషన్లోకైనా ఆనియన్ చట్నీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్లో ఈజీగా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూసారు కదండి, ఆనియన్ చట్నీని ఈజీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. అలాగే నా ఛానల్లో ఓన్లీ కుకింగ్ రెసిపీస్ మాత్రమే కాదండి, చాలా హెల్త్ టిప్స్ అలాగే మనకి యూస్ఫుల్ అయ్యేటటువంటి చాలా హెల్త్ టిప్స్ కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేశాను. సో తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. అలాగే మనం రెగ్యులర్గా తీసుకునేటటువంటి ఫ్రూట్స్ వల్ల మనకి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, వాటి వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ అడ్వాంటేజెస్ ఉంటాయి అనేది కూడా నేను చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో తప్పకుండా జీపీఆర్ రెసిపీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా మర్చిపోకుండా హిట్ చేయండి. ఇలాంటి మరిన్ని మోర్ యూస్ఫుల్ వీడియోస్ని అప్లోడ్ చేసేందుకు ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.